మదనపల్లి రోడ్డులో నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వయంగా ప్రారంభించిన తులసిరెడ్డి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ కు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి పార్టీని కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. రాబోయే 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం అవుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలలో పెన్షన్లు తప్ప మిగతా 5 పథకాలు అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, త్యాగధనుల పార్టీ, దేశభక్తుల పార్టీ, అందరి పార్టీ, జాతిపిత మహాత్ముడు శాంతిదూత నెహ్రూ గారు, విప్లవ నేత సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి, త్యాగశీలి సోనియమ్మ, ఇలాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించిన పార్టీ. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇలాంటి నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ. ఇటువంటి గొప్ప పార్టీలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా గాజుల భాస్కర్ నన్ను నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, ఇందుకు సహకరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అందరి సహకారంతో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా శ్రీ గాజుల భాస్కర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యాలు 3. 1, 2026 ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఇంకా 3 నెలలు 4 నెలలే ఉండేది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల జిల్లాలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్సు వీటిలో వీలైనన్ని ఎక్కువ గెలిచి సొంతంగా మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు రావడమా, లేదా కనీసం కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఆధారపడి మిగతా పార్టీలు వచ్చే పరిస్థితి కల్పించడం అనేది. కాబట్టి మొదటి లక్ష్యం వచ్చేసి రేపు స్థానిక సంస్థల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే విధంగా పార్టీని డెవలప్ చేయడం అనేది మొదటి.
ఇక రెండవ అంశం 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది రెండవ లక్ష్యం. మూడవది 2029 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అనేది మూడవ లక్ష్యం. కాబట్టి ఈ 3 లక్ష్యాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి. ఈ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యంత మహారథులు ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం. ఈ లక్ష్యాలు సాధించడం పెద్ద గొప్ప ఏం కాదు. రాష్ట్రంలో ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ జగన్ పార్టీ, వైకాపా పార్టీ, ఇది సమీప భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ పార్టీ ఉండదేమో అనే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా అటు పాత కేసులు కానీ కొత్త కేసుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు శిక్ష తప్పదు. 2 ఏళ్ళు మించితే అనర్హత బయటపడుతుంది. ఆయన మీద అనర్హత పడిన తర్వాత నా పార్టీలో పార్టీ నడిపే వాళ్ళు లేరు. కాబట్టి జరగబోయేది ఇదే. కాబట్టి రాబో రోజుల్లో అంత్యకాలంలోనే ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి జగన్ పార్టీ, వైకాపా పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది రాష్ట్రంలో. అప్పుడు పోటీ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి కాంగ్రెస్ పార్టీకి మధ్య మాత్రమే ఎన్నిక జరుగుతుంది. ఈ మధ్యలో టీడీపీ కూటమి చిన్నాభిన్నమవుతుంది. ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. ఒక 6 నెలలు సంవత్సరంలోనే టీడీపీ కూటమిలో చిలికలు వస్తాయి. అది కాక టీడీపీ కూటమి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అధికారంలోకి వచ్చేసి 100 రోజులైంది. 3 రోజుల్లో ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్గా వదిలేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి వైకాపా వైఫల్యాలకు ఎంత కారణమో టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు అంత కారణం. కానీ 100 రోజులు అయింది అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి కాదు, గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యాడు. 100 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకం మాత్రమే, సామాజిక పింఛన్ల పథకం మాత్రమే అమలవుతా ఉంది. మిగతా 5 పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తామో కూడా చెప్పలేదు. ఆ మిగతా 5 పథకాలు, ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 3,000 కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. రెండవది విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు 15,000 రూపాయలు, 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. మూడవది రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాటిపోతూ ఉంది. ఎస్పెషల్లీ ప్రాంతంలో కరువు విలయతాండం చేస్తూ ఉంది. కరువు గురించి పట్టించుకోలేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద 20 పైసలు కూడా ఇవ్వలేదు. ఇక నాలుగవది మహిళలకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. బస్సుల్లో బస్సు ప్రయాణం చెప్పారు, అమలు కాలేదు. తర్వాత 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అదే అమలు కాలేదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, అది అమలు కాలేదు. కాబట్టి 6 పథకాల్లో ఒక్క పథకం మాత్రమే అమలైంది, మిగతా 5 పథకాలు అమలు కాలేదు. కాబట్టి ఇది టోటల్ ఫెయిల్యూర్గా ఉన్నది. ఇది కాక ఉచిత విద్యుత్ విధానం అంటర్ ఫెయిల్యూర్. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఉచిత ఇసుక విధానంలో ఇసుక ఉచితం ఉండదు. మొత్తం ఉచిత ఇసుక విధానం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది. గతానికంటే ధరలు ఎక్కువైపోయినాయి, అందుబాటులో లేదు. చాలా చోట్ల నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయినాయి.
ఆ విధంగా ఇసుకకు సంబంధించి. ఇంకా అప్పుకు సంబంధించి గతంలో వైకాపా ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ ఉంది అని విమర్శించినటువంటి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కేవలం 100 రోజుల్లోనే 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కాబట్టి ఏ కోణంలో చూసినా టీడీపీ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఈగేమో పారిపోయింది, రాజేమో చచ్చినాడు. ఆ విధంగా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి నష్టం కలిగించింది? ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి, తిరుమల లడ్డూకు వచ్చేసి ఈరోజు నష్టం కలిగించాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు పోయేది దర్శనం కోసం ఎంత పోతారో లడ్డూ కూడా అంత ప్రాముఖ్యత. అటువంటి లడ్డూకు, వెంకటేశ్వర స్వామికి, తిరుమలకు వచ్చేసి అనుమానం వచ్చే పరిస్థితి కల్పించాడు చంద్రబాబు నాయుడు. తెలిసి చేశాడో తెలియక చేశాడో దాన్ని రాజకీయ కోణంగా ఉపయోగించుకున్నాడు. కానీ నష్టం జరిగింది తిరుమల కొండకు, తిరుమల లడ్డుకు చంద్రబాబు వలన విపరీత నష్టం జరిగింది. ఇక్కడ బంటుకు వచ్చేసి రాజు మీద ప్రేమ లేదని చెప్పలేదు, దాన్ని తోలింటే తెలిపోయింది. దాని బదులు మోదినాడు రాయి తీసుకొని ఈగ పోయింది, రాజు చచ్చినాడు. ఎవరికి నష్టం ఇది? ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన అనాలోచిత చర్య వలన ఈనాడు తిరుమల ప్రతిష్టకు, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు, తిరుమల లడ్డుకు భంగం కలిగే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. ఇప్పటికైనా సరే ఒక ఎంక్వైరీ చేసేసాయి. అది సిబిఐ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి దానికి కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగింటే ఎవరు కారకులు, ఆ సరఫరాదారులు కారకురా, తర్వాత వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ యూనిట్ వల్ల, విజిలెన్స్ వల్ల, టీటీడీ చైర్మనా, టీటీడీ యూఓనా, ముఖ్యమంత్రి, ఎవరిది విచారణ జరుగుతుంది. అది చేయకుండా వచ్చేసి ఈ విధంగా ఒక విధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా అపనమ్మకం కలిగేట్టుగా చేయడం అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ఘోరమైన తప్పిదం టీటీడీ విషయం చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పటికైనా ఎంక్వైరీ ఏమో డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఈ 3 లక్ష్యాల కోసం ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో అటు గాజుల భాస్కర్ గారు ఇంకా చాలా ఇప్పుడు వేసింది ఒక 10% మాత్రమే కమిటీలు వేశారు. ఇంకా 90% కమిటీలు సభ్యులందరికీ అవకాశం ఉంది. ఇంకా రాష్ట్ర స్థాయిలో సెక్రటరీస్ వేయాలా, జాయింట్ సెక్రటరీస్ వేయాలా, అనుబంధ సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి అధ్యక్షులు వేయాలా, రాష్ట్ర కమిటీ వేయాలా, జిల్లా స్థాయిలో ఇంకా జిల్లా కమిటీ, ప్రస్తుతం ఓన్లీ జిల్లా అధ్యక్షుడు మాత్రమే ఉన్నారు. ఇంకా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీసు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు వీళ్ళందరినీ వేయాలి. అదేవిధంగా అనుబంధ సంస్థల జిల్లా కమిటీలు వేయాలి, మండలాధ్యక్షులు, మండల కమిటీలు వేయాలి. కాబట్టి ఇంకా 90% పదవులు ఖాళీగా ఉన్నాయి. అందరికీ అవకాశం కల్పిస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ 3 లక్ష్యాల కోసం కృషి చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఈ జిల్లాకు సంబంధించి ఒక 3-4 ప్రధానమైన ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద రాబో రోజుల్లో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు, అటు ర్యాలీలు కానీ, నిరసన కార్యక్రమాలు కానీ, పాదయాత్రలు కానీ చేయడం జరుగుతుంది. అందులో ప్రధానమైనది వచ్చేసి కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం. ఇది 2008లో కాంగ్రెస్ హయాంలో దీన్ని 50% రాష్ట్రము, 50% కేంద్రము భరించే విధంగా నిధులు మంజూరు కావడం జరిగింది. కడప నుండి పెళ్లిమరి వరకు పూర్తయింది, 22 కిలోమీటర్లు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా, ఈ ప్రాజెక్టు మాకు వద్దు అని చెప్పిన కారణంగా అది నిలిచిపోయింది. దీనికి ఈ ప్రాంతానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు, అక్కడ అవినాష్ రెడ్డి గారు, ఈ ఎమ్మెల్యేస్ ఇది చాలా వచ్చేసి ఈ ప్రాంతానికి చీరని అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి దాని మీద ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఇమీడియట్గా మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వండి, ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. లేకుంటే కన్నా అతి త్వరలో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కడప నుండి మదనపల్లి వరకు వచ్చేసి పాదయాత్ర కానీ అటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. నంబర్ 1 అది. నంబర్ 2, ఈ ప్రాంతంలో కరువు, ఇప్పటికే కరువు ఛాయలు బాగా కనబడుతున్నాయి, పైలు ఎండిపోతూ ఉన్నాయి. కాబట్టి కరువు గురించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాని మీద ఒక కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. 3వది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ప్రాజెక్టు అతిగతి లేదు, ఆ నిర్వాసితుల పరిస్థితి పట్టించుకునేవాడు లేడు. కాబట్టి దాని గురించి కూడా
పోరాటం చేయడం జరుగుతుంది. 4వది కడప, రాజంపేట, కోడూరు, రేణుగుంట ఈ యొక్క నేషనల్ హైవే 4 లేన్ నేషనల్ హైవే శాంక్షన్ అయింది, కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ రాని కారణంగా అది నిలిచిపోయింది. కాబట్టి దాని గురించి కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఈ జిల్లాకు సంబంధించి చేపట్టి సందారెడ్డి గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.